టీ20 వరల్డ్ కప్కు ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీరు హాట్ టాపిక్ అవుతోంది. అసలు వరల్డ్ కప్లో పాక్ ఆడుతుందో లేదో ఇంకా తెలియని పరిస్థితే. ఈ నెల 30న లేదంటే వచ్చే నెల 2న క్లారిటీ ఇస్తామని పీసీబీ చైర్మన్ నఖ్వీ ఇప్పటికే కొత్త డ్రామాకు తెరతీశాడు. అయితే టీ20 వరల్డ్ కప్లో పాకిస్తాన్ ఆడకపోతే బంగ్లాదేశ్ను బరిలో దింపే అవకాశాలుంటాయనే చర్చ జరుగుతోంది. కానీ టీ20 ప్రపంచ కప్లో ఆడకపోతే పాకిస్తాన్ క్రికెట్కు గట్టి దెబ్బ తగులుతుందని, ఆ దేశ క్రికెట్ సర్వనాశనమైపోతుందనే టాక్ నడుస్తోంది. ఒక్క భారత్లో మ్యాచ్కు దూరంగా ఉంటేనే దాదాపు 348 కోట్లు నష్టపోవాల్సి ఉంటుందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్లో దాయాదుల మ్యాచే హైలైట్గా నిలుస్తుంది. ఆ మ్యాచ్కు అభిమానుల నుంచి ఆదరణ ఎక్కువగా ఉంటుంది, ఆదాయం కూడా ఎక్కువగానే వస్తుంది. ప్రకటనల ద్వారానే దాదాపు 348 కోట్లు వస్తాయని అంచనా. అయితే ఆ మొత్తాన్ని పీసీబీ నుంచే వసూలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. టీ20 వరల్డ్ కప్కు పూర్తిగా దూరమైతే పాకిస్తాన్పై ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంటుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. బైలేటర్ సిరీసుల్లో ఆడకుండా నిషేధం విధించే అవకాశం ఉంటుందంటున్నారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ పైన ఎఫెక్ట్ పడుతుందంటున్నారు. విదేశీ ఆటగాళ్లను పీఎస్ఎల్లో ఆడేందుకు ఐసీసీ అనుమతించకపోవచ్చని చెబుతున్నారు. ఆసియా కప్ నుంచి కూడా పాకిస్తాన్ను బహిష్కరించే అవకాశం ఉంటుందంటున్నారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ నుంచి ఆదాయం ఆగిపోవచ్చంటున్నారు. 2 ఏళ్ల నాటి గణాంకాల ప్రకారం ఐసీసీ నుంచి పీసీబీకి దాదాపు 3,160 కోట్లు అందుతున్నట్టు చర్చ జరుగుతోంది. అయితే ఇప్పుడు ఆదాయం పెరిగిందని, కానీ ఐసీసీ కన్నెర్ర చేస్తే ఆ ఆదాయం ఆగిపోతుందని కథనాలొస్తున్నాయి. 2023లో ఐసీసీ ఆదాయం 55,070 కోట్లని, అందులో 38.5% వాటా భారత్కు, 6.89% వాటా ఇంగ్లండ్కు, 6.25% వాటాను ఆస్ట్రేలియాకు ఇవ్వాలని నిర్ణయించారని తెలుస్తోంది. ఐసీసీ నుంచి ఆదాయం రాకపోతే పీసీబీకి ఆర్థిక కష్టాలు తప్పవు. పాక్లో క్రికెట్ దెబ్బతింటుంది. ఇతర దేశాల జట్లతోనూ సిరీసులు లేకపోతే మరింత ఆగమవుతుంది. పాకిస్తాన్పై నిషేధం విధిస్తే మున్ముందు టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్, టెస్ట్ ఛాంపియన్షిప్లు కూడా ఆడే అవకాశం ఉండదు. అయితే పాకిస్తాన్ దూరమైతే ఐసీసీ ఆదాయంపైన ప్రభావం పడుతుంది. భారత్ పాక్ మ్యాచ్లకు వరల్డ్ వైడ్గా క్రేజ్ ఉంటుంది. గత 2 దశాబ్దాల్లోనే దాయాదుల మ్యాచ్లు 10 కోట్ల ఆదాయాన్ని తెచ్చినట్టు ఓ అంచనా. టికెట్ల అమ్మకాలు, యాడ్లు, స్పాన్సర్షిప్ల రూపంలో భారీగానే ఆదాయం ఉంటుంది. పాక్ ఆడకపోతే ఈ ఆదాయం తగ్గిపోతుంది. అయితే వరల్డ్ కప్లో ఆడకపోతే పాక్ క్రికెట్ మాత్రం డేంజర్లో పడుతుందని ఎక్స్పర్ట్స్ తేల్చి చెబుతున్నారు. అయితే పీసీబీ డ్రామాలకే పరిమితమవుతుందా? నిజంగానే టీ20 వరల్డ్ కప్కు దూరమై తన గొయ్యిని తానే తవ్వుకుంటుందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.